ఇరిగేషన్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఉత్తరాంధ్రలోనే నదుల అనుసంధానం అనేది మీ ప్రభుత్వ కాలంలోనే ప్రారంభమైంది. వంశధార నాగావళి అనుసంధానం. అది ఆగిపోవడానికి కారణాలేంటి? జగన్మోహన్ రెడ్డి మీరు చూసారో లేదో, ఈ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అని పెట్టే దాంట్లో నాగావళి వంశధార అనుసంధానం ఒకటి ప్రయారిటీ ప్రాజెక్ట్. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రాక్టికల్గా పట్టిసీమను అక్కడ ప్రారంభించాం. 1600 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ అని ఎస్టాబ్లిష్ చేశాం. గోదావరి నీళ్లు కృష్ణానదికి తీసుకెళ్ళాం. తద్వారా కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి ఆయకట్టు 4 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో ఆ ఆయకట్టుకి గోదావరి నీరు తీసుకుని వెళ్ళించాం. అక్కడ ఉన్నటువంటి మిగులు జలాలు ఏదైతే కృష్ణా ఆయకట్టుకు ఉపయోగించవలసినటువంటి కృష్ణా జలాలు ఉన్నాయో వాటిని మేము శ్రీశైలం ద్వారా రాయలసీమలో 123 టీఎంసీల నీళ్ళని ఇచ్చాం. తద్వారా అక్కడ పంటల్ని ప్రోత్సహించాం, కాపాడాం, రెట్టింపు ఆదాయం చేశాం. అంటే నీళ్ళు ఇచ్చి రెట్టింపు ఆదాయం చేశాం. ఇక్కడ కూడా గోదావరి నీళ్ళని తీసుకొని వెళ్ళడం ద్వారా మీకు పట్టిసీమ నీళ్లు అక్కడికి వెళ్ళి ఆ డెల్టాకి వెళ్ళడం ద్వారా రాష్ట్రానికి 28,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఖర్చు పెట్టింది ఎంత? 1600 కోట్లు. ఆదాయం ఎంత? 1000 కోట్లు. అంటే రైతు 2 పంటలు 3 పంటలు వేసి పండిస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం జిఎస్టీ, ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వస్తాయి. అదే ఉద్దేశంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వంశధార నాగావళి అనుసంధానం చేయాలని ఈ లింక్ కెనాల్ని నారాయణపురం ఆనకట్టు పైభాగంలో పెడితే నారాయణపురం ఆనకట్టు కింద కూడా 60,000 ఎకరాలు ఇప్పుడు ఉంది. అంటే వాస్తవంగా ప్రాజెక్టు నిర్మించిన నాటికి 38,000 ఎకరాలు, కానీ తర్వాత చాలా లోకలైజ్డ్ ఆయకట్టు తయారైపోయింది. తద్వారా 60,000 ఎకరాలు ఉంది. ఆ రోజు నా అభిప్రాయం, నా నిర్ణయం చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ తెలియజెప్పిన తర్వాత వారు మంజూరు చేశాక మేము రెండో పంటకు కూడా నేను నారాయణపురం ఆనకట్ట కింద ఉన్న 60,000 ఎకరాలకి రెండో పంటకు నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో దాన్ని చేశాం. అలానే ఏదైతే రైట్ మెయిన్ కెనాల్ అంటే సరుబుజ్జుల మండలంలో 20 పంచాయతీలు ఉన్నటువంటి భూమి. ఈ హై లెవెల్ కెనాల్లో ఒక పంచాయతీ, ఇప్పుడు ఏదైతే నాగావళి వంశధార లింక్ కెనాల్లో ఒక పంచాయతీ వస్తుంది, చిగురు వలస. అంటే ఎంటైర్ ల్యాండ్స్కి వంశధార కింద ఇటు అక్కడ నారాయణపురం 60 ఎకరాలు, అంటే సుమారు ఈ నియోజకవర్గంలో ఒక 60-70 వేల ఎకరాలు రెండో పంటకు నీరు ఇవ్వాలనే లక్ష్యంతోనే దాన్ని టార్గెట్గా మేము పనులు ప్రారంభించాం. 63% పనులు మేము పూర్తి చేసాం. ల్యాండ్కి భూసేకరణ చేయడం, వాళ్ళందరికీ చేయడం, మధ్యలో కొండలు కూడా వచ్చాయి. మనం బ్లాస్ట్ చేసి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కనీసం ప్రయారిటీ ప్రాజెక్ట్ అని పెట్టుకున్నారు తప్ప 2-3% పనులు కూడా చేయలేదు. దానివల్ల ఈరోజు ఈ 5 సంవత్సరాల పాటు మా రైతులు 2 పంటలకు నీళ్ళు వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. తద్వారా రైతు ఆదాయం ఇంకా దానిపైన లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ప్రతిపాదన చేశాను. 8,000 ఎకరాలకి మా బూర్జి మండలంలో ఉన్నటువంటి అప్లాండ్ ఏరియా ఏదైతే ఉందో 8,000 ఎకరాలు, దాన్ని టైలాండ్ కూడా తీసుకొని వెళ్ళి ఓనిగడ్డలో కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అసలు టైలాండ్కి వాటరే లేదు. ఈ 5 సంవత్సరాలు ఒక తట్టడి మట్టి తీసిన పరిస్థితి లేదు. ఇవన్నీ అనేక ప్రణాళికలు చేశాను. నేను చేయించిన ప్రతి ప్రణాళిక శాశ్వతమైనటువంటి ప్రణాళిక. ఎందుకు నేను వ్యవసాయం మీద వాటర్ మీద దృష్టి పెట్టానంటే మా నియోజకవర్గంలో కెనాల్ ఇరిగేషన్ 180% ఉంది. నేను 2 పంటలకు నీరు ఇవ్వగలిగితే నా రైతులకి నేను ఆ రెట్టింపు ఆదాయం చేయాలనే లక్ష్యంతో నేను పనిచేస్తాను. కొత్త ఆయకట్టు కూడా 20,000 ఎకరాలని ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు, కెనాల్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు, 20,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తాను. అయితే చెరపకరా చెడేమన్నారు. ప్రజల ఆలోచనలు తప్పు జరిగాయి. ప్రజలు ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిని కంటిన్యూ చేయలేదు. మరి నేను ప్రణాళికలు చేసి ఎన్ని పనులు చేసినా కూడా ప్రజలు ఎందుకో ఒక్క ఛాన్స్ అంటే మోసపోయారు. మా నియోజకవర్గంలో 2 ఛాన్సులు ఉన్నాయి. ఒకటి ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆఖరి ఛాన్స్ అంటే తమ్మినేని సీతారాం గారు. ప్రజలు 2 ఛాన్సులు తీసుకొని నట్టేటి మునిగిపోయారు. ఓడిన నాకు నష్టం లేదు, కానీ జరిగిన నష్టం ప్రజానికానికి, ప్రాంతానికి. అప్పుడప్పుడు అదే బాధపడుతుంటారు. ప్రజల నిర్ణయం ప్రజాస్వామ్యంలో మంచి చేయాలన్నా ప్రజల నిర్ణయమే, చెడు జరగాలన్నా ప్రజా నిర్ణయం బాగుంటే మంచి జరుగుతుంది.